సోదరులారా, ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వము 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామన్నది, 1 కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో అసలు ఉద్యోగాల సంగతే పెట్టలేదు. అదేవిధంగా మేము అవినీతిని అంతం చేస్తాం, మొత్తం 15 లక్షలు ఒక్కొక్కరి అకౌంట్లో వేస్తామన్నారు, 1 రూపాయి ఇవ్వలేదు. దాని సంగతి పక్కన పెట్టింది. అదేవిధంగా రైతులకు మద్దతు ధర ఇస్తామని చెప్పి చట్టం చేస్తామని చెప్పిన మోడీ గారు ఇప్పుడు దాని సంగతి పక్కన పెట్టేశారు. ఈరోజు జమిలీ ఎన్నికలు తెస్తామని చెప్పి ఈరోజు ఎన్నికల ప్రణాళికలో చెప్పారు. అంటే జమిలీ ఎన్నికలు అంటే నియంతృత్వంగా, ప్రజాస్వామ్యం విరుద్ధంగా అధ్యక్ష తరహా పరిపాలన తీసుకొస్తామని చెప్పి వ్యవహరిస్తూ పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఒకే దేశం, ఒకే మతం, ఒకే ఎన్నిక, ఒకే ఈ ప్రతిదీ ఒకే అని చెప్పి ఇచ్చేసి జనాన్ని మొత్తం మాయమాటలు చెప్పి ఓట్లు తీసుకొని ఇచ్చేయాలని చూస్తా ఉన్నారు. వాస్తవంగా ఒకే మతం కాదు భారతదేశాన్ని, భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న ఈ దేశంలో ఒకే మతం పేరు మీద మొత్తం మత సామరస్యం లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే నియంతృత్వం, ఎమర్జెన్సీ పరిపాలన తప్ప వేరే ఉండదు. కాబట్టి అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళందరూ కూడా సిద్ధమై ప్రచారం చేయాలి. బీజేపీని సంబంధించి ఓడించేదాని కోసం ప్రయత్నం చేయాలి. ఈ రోజు ఒక నివేదిక చెప్పింది, సర్వే రిపోర్టు చెప్పింది, కూలీ రేట్లకు సంబంధించి కనీసం ఉపాధి కూలీలకు కూలీ తగ్గించిండ్రు, ఉపాధి దినాలు సంబంధించి కోత విధించిండ్రు, నిధుల్లో కోత విధించిండ్రు. కేరళలోన 734 రూపాయలు ఒక రోజు కూలీ ఉంటే, కార్మికులకు కనీస వేతనం కూడా ఉంటే, ఇప్పుడు గుజరాత్ లో బీజేపీ పాలిత రాష్ట్రంలో 219 రూపాయలు ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొత్తం కూడా ఈరోజు ఈ కూలీ తక్కువ కూలీ 234, 200, 230 ఇట్లనే ఉంది తప్ప వేరే లేదు. కాబట్టి వామపక్ష ప్రభుత్వం, సిపిఎం ప్రభుత్వం 734 రూపాయలు కూలీ ఇస్తుంది. కాబట్టి కూలీ రేట్లు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి కార్మిక వర్గము, రైతులు, కూలీలు, పేదలంతా కూడా బీజేపీని ఓడించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.